కాకినాడ జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు శ్రీరాముల వారి కళ్యాణానికి రామనామ తలంబ్రాలు అందజేశాడు. పేదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన యువరాజారెడ్డి 14 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. స్వామివారికి శంకు చక్రాలు, నామ, కొబ్బరి బోండాలు, రామనామ తలంబ్రాలు సిద్ధం చేసి స్వామివారికి కళ్యాణం క్రతువుకు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం 1,333 బియ్యపు గింజలపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రామనామాన్ని రాయడం జరిగిందన్నారు. వీటిని సంధ్యా డెకరేషన్స్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీనివాసరెడ్డికి అందించారు. స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బొండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే గత 14 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల మామిడాడ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబ్రాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది. అవి 2011లో మొట్టమొదటిసారిగా 10,116 గింజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేటి వరకు కూడా 14వ సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం, ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా కోదండరామ కళ్యాణానికి కొబ్బరి బొండాలు తయారు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కొబ్బరి బొండాలు తయారు చేసి ఇస్తున్నాము. అలాగే రామనామ తలంబ్రాలు గత 14 సంవత్సరాలుగా మా వారు బియ్యం గింజలపై శ్రీరామ అనే నామాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఇస్తున్నారండి.